కొట్టుకుపోదు లేదా ఇప్పుడు సరే మేడిగడ్డ అంటే ఆల్రెడీ కుంగిపోయింది. అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ కు ప్రమాదం వాటిల్లే రిస్క్ తీసుకొని లిఫ్ట్ చేయొచ్చా నీళ్లు? మంచి ప్రశ్న భరత్ గారు. సో రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టును పక్కకు పెడతా ఉన్నారు. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కాళేశ్వరం మూలకు పడ్డదని నానా యాగి చేశారు, దుష్ప్రచారం చేశారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో నీళ్లెత్తితే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమని, నీళ్లెత్తితే వారి మాటలు ప్రజలకు అర్థమైపోతాయని చెప్పి ఉద్దేశపూర్వకంగా నీళ్లెత్తకుండా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అంటే 100 ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం. కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కాదు, 100 ప్రాజెక్టులు కలిపి కాళేశ్వరం. అట్లా ఈరోజు కొండపోచమ్మ ఒక ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ఒక ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ఒక ప్రాజెక్టు, లైక్ అనేక ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో లింక్ 1, ఇందులో 7 లింక్స్ లో లింక్ 1 మేడిగడ్డ టు ఎల్లంపల్లి. ఈ లింక్ 1 లో కూడా 3 400 kV సబ్ స్టేషన్లు, 3 పంప్ హౌస్లు, 3 బ్యారేజీలు ఉంటాయి. 3 బ్యారేజీలలో ఒక బ్యారేజీలో 7th బ్లాక్ లో కొన్ని పిల్లలు కుంగిపోయినాయి. 3 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 3 సబ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, మిగతా 2 బ్యారేజ్లు ఇంటాక్ట్ ఉన్నాయి. కానీ మొత్తం కొట్టుకుపోయిందని ఒక తప్పుడు ప్రచారం. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చు 87,500 కోట్లు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం ఒకవైపు. 100 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టులో ఒక బ్లాక్ లో సమస్య జరిగితే దాన్ని రిపేర్ చేయకుండా 32 మాసాల నుంచి కాలయాపన చేసి ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చి ఎలినినో వచ్చేసరికి వాళ్లకు ఎట్లయిపోయిందంటే ముందుకు పోలేక వెనుకకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు ఎత్తాల్సిన ఆవశ్యకత కనబడుతుంది, కానీ ఎత్తితే ఎంతకాలం చేసిన దుష్ప్రచారం అంతా కూడా ప్రజల ముందు దొరికిపోతాము, దోషులుగా మిగిలిపోతామనేటువంటి ఒక దాంతో